ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మిత్రులందరికైతే నమస్కారం. రైతు భరోసా పథకం గురించి అయితే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం. రైతు భరోసా సహాయాన్ని నిజమైన రైతులకే వర్తింపజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలపడం అయితే జరిగింది. గత ప్రభుత్వం మాదిరిగా కొండలు, గుట్టలు, వ్యవసాయేతర భూములకు రైతు భరోసా పథకాన్ని అయితే వర్తింప చేయబోమని, అలాంటి వారికి రైతు భరోసా నిధులు అయితే ఇవ్వబోమని వారైతే స్పష్టం చేయడం అయితే జరిగింది. భూమి సాగు చేసే నిజమైన రైతులకే ఈ పథకాన్ని అయితే వర్తింపజేస్తామని చెప్పడం అయితే జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనర్హులకు కూడా రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయడం అయితే జరిగింది. దాని వలన ప్రభుత్వం అయితే ధనం వచ్చేసి 25,000 కోట్లు అయితే వృధా అవ్వడం అయితే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అలాంటి తప్పు చేయబోమని, పంట వేసే రైతులకు మాత్రమే సహాయాన్ని అందిస్తామని, అలాగే 31,000 కోట్లతో రుణమాఫీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. రైతు భరోసాపై విధి విధానాలను అయితే ఖరారు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇప్పటికే అన్ని ఉమ్మడి జిల్లాల కేంద్రాలలో పర్యటించిన తర్వాత ఈ కమిటీ రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే విషయంపై రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. అనంతరం వీటిపై నివేదికని రూపొందించి ప్రభుత్వానికైతే సమర్పించనుంది. ఆ తర్వాత అసెంబ్లీలో దీనిపై చర్చ చేపట్టి రైతు భరోసా సహాయాన్ని అయితే రైతులకైతే ప్రభుత్వం అయితే అందించనుంది. 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకే రైతు భరోసా సహాయాన్ని అందించాలని అభిప్రాయ సేకరణలో రైతులు ప్రభుత్వానికి సూచించినట్లయితే తెలుస్తుంది. దీనిపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే రైతు భరోసా సహాయాన్ని ఎకరానికి గత ప్రభుత్వం 10,000 రూపాయలు 2 దశల్లో పంట పెట్టుబడి సహాయాన్ని అందించనుంది. అదేవిధంగా రైతు భరోసా సహాయాన్ని ఎకరానికి 15,000 రూపాయలకు పెంచుదామని కాంగ్రెస్ అయితే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం అయితే జరిగింది. గత ప్రభుత్వం ఎన్ని ఎకరాలు ఉన్నా అన్ని ఎకరాల వరకు రైతు బంధు పథకాన్ని అయితే వర్తింపజేసింది. దానివల్ల ప్రభుత్వ ధనం అయితే అనవసరంగా వృధా అయ్యింది. మరోవైపు 2 లక్షల కంటే ఎక్కువ రుణాలు కలిగి ఉన్న రైతులకు రుణమాఫీ సహాయం అయితే ఇంకా అందలేదు. అలాగే 2 లక్షల లోపు రుణాలు ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల పేరు తప్పుగా ఉన్న కారణంగా కొన్ని వేల మంది రైతులకైతే రుణమాఫీ అయితే అమలు కాలేదు. వీలైనంత త్వరగా తమకు సహాయాన్ని అందించాలని రైతులైతే డిమాండ్ చేయడం అయితే జరిగింది. మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.